హలో ఎవరివన్, నసీర్బాబు. మీరు అందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా అంటే ఎస్, మళ్ళీ రాబోతుందని ఈ నిఫా వైరస్ గురించి, అసలు ఈ నిఫా వైరస్ ఉన్న ఈ డేంజరస్ గురించి వింటే మాత్రం మీరందరూ షాక్ అవుతారు. 2020 నుంచి 24 వరకు కూడా మనతో కోవిడ్ ఫేస్ అని చూసాం. అంటే ఈ కోవిడ్ ఫేస్లో పాపం చాలామంది చనిపోయారు. ఒక 1 year వరకు లాక్డౌన్, కంప్లీట్ లాక్డౌన్ ఉంది. ఒక 3 years వరకు అందరూ కూడా ఈ వైరస్ వల్ల ఎంతో కొంత నష్టపోయారు. అలాగే 2025లో ఒక హెచ్ఎంపివి వైరసెస్ అనేది చైనాలో యాక్టివ్ అవ్వడం వల్ల మన ఇండియాలో కూడా ఈ హెచ్ఎంపివి వైరస్ మళ్ళీ వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ గాడ్ గ్రేస్, హెచ్ఎంపివి వైరస్ అనేది ఇండియాలో యాక్టివ్గా లేకపోవడం వల్ల మనం ఈ 2025లో మంచి ఫేజ్నే చూడడం జరిగింది. అలాగే 2026 స్టార్ట్ అయిందో లేదో ఇంకో కొత్త వైరస్ వచ్చేసింది. ఇది పాత వైరసే, కానీ ఈ పశ్చిమ బెంగాల్లో 2 cases అనేవి యాక్టివ్గా అవ్వడం వల్ల మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నోట్ని రిలీజ్ చేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఏదైతే కేరళ నుంచి పైనున్న నార్త్ స్టేట్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రం రిలీజ్ చేసింది. అసలు నిఫా వైరస్ అంటే ఏంటి అనేది మనం వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అసలు ఆ వైరస్ ఎలా వస్తుందని మనం ఫుల్గా వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు వీడియోని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు మీరేమనుకుంటున్నారు, లాక్డౌన్ వస్తుందా రాదా అనేది కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు నిఫా వైరస్ అనేది ఎక్కడ మొదలైందని మనం మాట్లాడుకున్నట్టే హిస్టరీ గురించి మాట్లాడదాం. నిఫా వైరస్ గురించి. నిఫా వైరస్ అనేది 1998లో మలేషియాలో వచ్చింది. ఈ మలేషియాలో పందుల పెంపకంలో ఆ యొక్క వైరస్ అనేది వ్యాప్తి చెందడం వల్ల మినిమం ఒక 300 మెంబర్స్కి ఈ వైరసెస్ అనేది వ్యాప్తి చెందితే ఒక 138 మెంబర్స్ వరకు ఈ 1998లో చనిపోయారు. అలాగే 1998లో ఒకసారి వచ్చింది, 2001లో ఒకసారి వచ్చింది, అలాగే 2018లో ఒకసారి వచ్చింది, 2023లో కూడా ఈ నిఫా వైరస్ అనేది యాక్టివ్గా ఉంది. అంటే కోవిడ్ ఫేస్లో కూడా ఈ నిఫా వైరస్ అనేది యాక్టివ్గా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా లాక్డౌన్ అనేది లేదు. లాక్డౌన్ అంటే ఎప్పుడు ఈ లాక్డౌన్ వస్తుందంటే ఒక జోన్లో, అంటే ఒక ప్రదేశంలో వస్తే ఆ జోన్ వరకు కూడా మొత్తం కూడా ఏమంటారంటే కంటైన్మెంట్ జోన్ అంటాం కదా మనం. ఈ ప్లేస్లో వచ్చిందంటే దాన్ని కంటైన్మెంట్ జోన్ అంటాం. కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే 4 times కూడా ఈ నిఫా వైరస్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా మనకి లాక్డౌన్ రాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా లాక్డౌన్ వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ ఈ కేసెస్ అనేవి ఎక్కడ యాక్టివ్గా ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్లో ఒక హాస్పిటల్లో, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ఒక 2 నర్సులకి ఈ కేసెస్ అనేవి యాక్టివ్గా ఉండడం వల్ల, అంటే వాళ్ళకి ఫీవర్ సింటమ్స్, ఈ కాఫ్ సింటమ్స్, కొంచెం ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళిద్దరికి టెస్ట్ చేస్తే నిఫా వైరస్ అనేది యాక్టివ్గా ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఈ క్వారంటైన్ జోన్లో ఉంచడం వల్ల ఇప్పుడు వాళ్ళు సేఫ్గా ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో సేఫ్గా ఉన్నారు. దాని ద్వారా నుంచి నిఫా వైరస్ అనేది అలర్ట్ స్టార్ట్ అయింది. నిఫా వైరస్ అనేది ఒక జెనెటిక్ వైరస్. ఇది ఎలా వస్తుందంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉంది. ఒక గబ్బిలా ఉంటాయి, ఫ్రూట్ బ్యాట్స్ అంటాం దాన్ని. అంటే ఈ పండ్లు తినే గబ్బిలాలు, అది కాస్త అంటే మనం ఒక పండుని చిలక కొరికిందని జామ పండు అంటాం చూసారా, అదే జామ పండుని ఇలాంటి గబ్బిలాలు వచ్చి కరవడం వల్ల అదే జామ పండుని మనిషి తినడం వల్ల అతనికి ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఇలాంటి ఫుడ్ నుంచి కూడా ఎక్కువ వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఇంకేంటి అంటే ఒక్కసారి మనిషికి ఎలా వస్తుందంటే తన లాలజలం తీసుకుంటాడు. అతనికి వచ్చే సింటమ్స్ ఏంటి అంటే జ్వరము, దగ్గు, జలుబు, ఇంకేంటి అంటే హై టెంపరేచర్ ఉండడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది. ఇంకో పక్క వ్యక్తికి ఎలా సోకుతుందంటే ఇది గాలి ద్వారా సోకదు, కాంటాక్ట్స్. అంటే ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి వచ్చిందంటే వై అనే పర్సన్కి ఈ వైరస్ ఎక్కువగా యాక్టివ్ అయ్యేలాగా ఉంది. అంటే తన రక్తం తను దగ్గినప్పుడు, తన లాలజం, ఇతరులు తుంపర్లు తన మీద పడినా కానీ ఈ వైరస్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఇంకేంటి అంటే పందులలో, పిక్స్లలో కూడా ఈ కేసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు 1998లో మలేషియాలో కూడా పందుల పెంపకంలోనే ఫస్ట్ ఈ నిఫా వైరస్ అనేది వచ్చింది. అలాగే కోవిడ్ కంటే చాలా డేంజర్ అండి ఇది. నేను చెప్తా ఉన్నాను, కోవిడ్ కంటే చాలా డేంజర్. కోవిడ్ యొక్క మరణాల రేటు 1-2% వరకు ఉంటే ఈ నిఫా వైరస్ యొక్క మరణాల రేటు ఎంత ఉంటుందంటే 40-75% ఉంటుంది. అంటే ఒక్కసారి నిఫా వైరస్ సోకితే 7 రోజుల నుంచి 14 రోజుల వరకు బతుకుతారు. 7 రోజుల నుంచి 14 రోజుల వరకు కూడా ఈ నిఫా వైరస్ తగ్గకపోతే అతను కంపల్సరీ చనిపోయే అవకాశం మాత్రం ఉంది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే నిఫా వైరస్ అనేది ఎటువంటి మెడిసిన్ లేదు. అందరూ కూడా రెగ్యులర్గా వారే యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. కరోనా కన్నా వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా, కానీ ఈ నిఫా వైరస్కి 1998లో నిఫా వైరస్ వచ్చినా కానీ ఇప్పటివరకు కూడా దీనికి వ్యాక్సిన్ కలుగోలేకపోయారు. పాపం ట్రయల్స్ నడుస్తున్నాయంట. మరి ఇప్పటివరకు అయిందో లేదో అది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఈ వీడియోలో
కొంచెం ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను మళ్ళీ. మన దేశంలో మాత్రం కంపల్సరీ లాక్డౌన్ అయితే ఉండదు. నిఫా అనేది మీకు ముందే చెప్పాను, గాలి ద్వారా ఒక సోకే వ్యాధి. నిఫా వైరస్ సోకింది, ఒక వ్యక్తికి సోకినప్పుడు అసలు తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ మనకి సింటమ్స్ స్టార్ట్ అవుతాయి, ఫీవర్, కాఫ్, కోల్డ్ అండ్ గాలి తీసుకోవడంలో ఆయాసం రావడం. అతను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ క్వారంటైన్లో ఉండి అక్కడ మెడిసిన్ కరెక్ట్గా వాడితే తను కోలుకున్నాడంటే ఏం రిస్క్ ఉండదు. కానీ 7 నుంచి 14 డేస్ వరకు కూడా ఎక్కువ టైం లిమిట్గా దాటితే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ మీరందరూ కూడా సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు మాత్రం అసలు నమ్మకండి. సోషల్ మీడియా అనేది టూ కాయిన్స్ని ఎప్పుడు చూపించదు. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, సోషల్ మీడియా అనేది మీ అటెన్షన్ని గ్రాప్ చేసేది తప్ప మీకు ఎటువంటి థింగ్స్ ఇవ్వదు. ఒక మాలాంటి కంటెంట్ క్రియేటర్లని, మాలాంటి యూట్యూబర్స్ని మీరు సపోర్ట్ చేయడం వల్ల ఎంతో కొంత రైట్, అంటే మేము ఏంటి అని రీసెర్చ్ చేసి మీకు కంటెంట్ ఇస్తాను తప్ప, సోషల్ మీడియాలో ఒక 30 సెకండ్స్లో వచ్చేది మాత్రం మీ అటెన్షన్ని గ్రాప్ చేసేది తప్ప అది రైట్ ఆర్ రాంగ్ అనేది అసలు తెలియదు. దాన్ని చూసి మీరు అసలు నమ్మకండి, పుకాలను నమ్మకండి. ఎవరైతే లాక్డౌన్ వచ్చిద్ది అని చాలామంది స్టూడెంట్స్ ఆనందపడుతున్నారు అనుకుంటున్నాను తెలిసి, బహుశా ఎగ్జామ్స్ ఉన్నాయి, మంచిగా ప్రిపేర్ కండి. ఆ ఎగ్జామ్స్ రాస్తేనే ఎంతో కొంత ఫ్యూచర్లో మీరు బెస్ట్ అవ్వచ్చు. ఇంకా అంటే ఈ నిఫా వైరస్కి అసలు ప్రికాషన్స్ ఏంటి అంటే, మనం ఫస్ట్ హాస్పిటల్లో జనం ఎక్కువ ఉన్న చోట, అంటే గుంపులుగా ఉంటారు చోట, క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట కంపల్సరీ N95 మాస్క్ మాత్రం వేసుకోండి. ఏదైనా పండ్లు కొరికి, అంటే నేను ఫస్టే చెప్పాను, ఒక జామకాయని చిలుక కొరికింది అని చాలామంది అనుకుంటారు, కానీ అలాంటి పండ్లు మాత్రం అసలు తినమాకండి. అలాగే మనకి తాటికల్లు, ఈతకల్లు అలాంటివి తాగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. జ్వరము, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళతో మాత్రం చాలా దూరంగా ఉండండి. తరచుగా సబ్బుతో చేతులు కడుక్కొని. నిఫా వైరస్ అనేది డేంజర్, బట్ కానీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ నిఫా వైరస్ నుంచి అందరూ కూడా బయటపడవచ్చు. అట్లీస్ట్ అసలు వీడియో కంప్లీట్గా మీకు నిఫా వైరస్ వ్యాప్తి ఎలా ఉంది మన దేశంలోని చెప్పడానికి నేను ట్రై చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మన రోజు చూసే వాళ్ళకి మాత్రం ఒక చేంజ్ అవుపడే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసి ఉండే పేపర్స్ని, ఒక చిన్న వాల్ని, అంటే నాకు ఎప్పటి నుంచో ఇలాంటి వాల్ పెట్టాలి, అంటే ఇలాంటి వాల్కి ఇలాంటి పేపర్స్ పెట్టాలంటే బాగా ఇష్టం ఉండే. ఈ వాల్స్ని సెట్ చేయడం జరిగింది. అసలు ఈ వాల్ ఎలా ఉందో, అంటే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే నిఫా వైరస్ గురించి మీ ఫ్రెండ్స్ డౌట్గా ఉన్నారో, మళ్ళీ లాక్డౌన్ వస్తుందా అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.